నమస్తే సార్. నమస్తే అండి. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గెలుస్తాడంట? మాక్సిమం చూసి చంద్రబాబు నాయుడుకి అవకాశాలు లేవండి. జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. అక్కడ వాతావరణ పరిస్థితుల్లో అయినా కానీ, భౌగోళికంగా అయినా కానీ, ఆర్థికంగా అయినా కానీ, రాజకీయంగా అయినా కానీ బలపడేది మాత్రం జగన్మోహన్ రెడ్డి. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అన్ని సంక్షోభాలు అయినా కానీ, ఆటో డ్రైవర్లకు ఏదో వృత్తి అని కానీ, రెండవది మనకి రైతులకు ఏదో వాళ్ళకు కావాల్సిన వృత్తి కానీ, ఇట్లాంటివన్నీ ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నాడు. కాబట్టి దానివల్ల మనకు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని ఆలోచన అందరు అంటున్నారు. ప్లస్ విశ్లేషణ కూడా అదే చెప్తుంది. అంటే మీకు అనిపించింది ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటది అంటారు? అభివృద్ధి ఎక్కడ ఎవరు వచ్చినా అభివృద్ధి చేయలేరండి. ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, డబ్బు లేదు అక్కడ. ఈ రోజు మనం 50 ఏళ్ళ నుంచి డివైడ్ అయింది. ఇది డివైడ్ అయిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళు మనము ఏది చేయాలన్నా ఒకటి ఆర్థికంగా ఆడ బలపరచాలా, స్పెషల్ ప్యాకేజీ రావాలా, స్పెషల్ ప్యాకేజీ రాదు, వాళ్ళు ఇవ్వరు. ఈయన ఎప్పుడు చూసినా ఇప్పుడు వీళ్ళు ఏ ఆట ఆడుతున్నారో తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ చేస్తానంటున్నారు, తేవడం లేదు. అది నల్లధనం గురించి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఇదంతా గందరగోళ రాజకీయాలు ఇవన్నీ అది అనమాట. సాధ్యమైనంత వరకు మాక్సిమం జగన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు రావడానికి చంద్రబాబు నాయుడు ఏం వస్తాడండి? చంద్రబాబు నాయుడు పరిస్థితే బాగాలేదు. ఆయనకే మాట సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఏది ఎత్తినా 24 ఏమి 24 అర్థం కాదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరు కదా, మరి జనాలు ఎట్లా సపోర్ట్ చేస్తారు? చూడండి, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు అని మీరు అనుకుంటున్నారు. అది రాజకీయంగా వాళ్ళు ఏంటంటే ఇవాళ ఎత్తుగడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పరిస్థితులు బాగాలేని పరిస్థితుల్లో వాళ్ళ కాంగ్రెస్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటు నుంచి కొన్ని ఎమ్మెల్యేలు, ఇటు నుంచి కొన్ని ఎమ్మెల్యేలు తెచ్చుకొని మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు కూడా చాలా. భయ్యా నమస్తే. భయ్యా నమస్తే. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, సీఎం అయితే రేవంత్ రెడ్డి అయిండు. మరి ఏపీలో చంద్రబాబు నాయుడు అవుతాడా, మళ్ళీ వైఎస్ జగన్ అవుతాడంటారా? చాలా వరకు అందరూ ఏపీ ప్రజల మీద అందరికీ నమ్మకం ఉంటుంది. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మంచి డెసిషన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. నా పర్సనల్ ఉద్దేశం ఏంటిదంటే నేను కూటమి వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏపీ ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్ తో పోల్చుకుంటే ఏపీలో ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ, 78 అట్లా వచ్చింది. చూసే ఉంటారు. తెలంగాణలో 50%. అవును, చాలా తక్కువ ఉన్నది. సో అందరైతే కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గెలిస్తే అభివృద్ధి ఎట్లుంటది అంటారు? చాలా బాగుంటుంది. మేము చూస్తూనే ఉన్నాం, ఇంతకు ముందు మన హైదరాబాద్ లో కూడా చాలా మంచి డెవలప్మెంట్ చూసాం. హైటెక్ సిటీ లాంటి మంచి డెవలప్మెంట్ అనేది చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ ఏపీలో కూడా వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి, మంచి యూత్ కూడా మంచి బెనిఫిట్. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడు. ఇప్పుడు జగన్ కే చాలా మంది ఓట్లేసారు. జగన్ పరిపాలన కూడా బాగుంది అంటున్నారు జనాలు. ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. కానీ చాలా మంది అయితే గట్టి ధీమాతో ప్రజలంతా. మరి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసింది కదా, పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తాడు అంటారా? మరి లాస్ట్ టైం అయితే ఓడిపోయింది కదా. టైం గురించి తెలియదు, ఈసారి మాత్రం పక్కా గెలుస్తారు జనసేన పార్టీ తరపు నుంచి అయితే. పవన్ కళ్యాణ్ అబ్సల్యూట్లీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీతో గెలుస్తారని నమ్మకం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయగలుగుతాడా? చేయగలుగుతారండి. మంచి కూటమి అందరితో ఇలా కొలాబరేట్ అయ్యారు కాబట్టి మంచి అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను. ఏపీలో అయితే కూటమి వస్తే బాగుంటది అని చెప్పి అనుకుంటున్నారు. ప్రజలు కూడా అదే కొత్తదనం కోరుకుంటున్నారు అని తెలిసింది. పక్కా వస్తుందా కూటమి? మరి అదే నా అభిప్రాయం అయితే వస్తుందని అనుకుంటున్నాను. ప్రజల అభిప్రాయం అయితే ఖచ్చితంగా గెలిపిస్తారు. ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది కాబట్టి మనకి నెక్స్ట్ మంత్ మేబీ 6th అనుకుంటా, ఆ లోపు మనకి ఏదైనా తెలిసిపోతుంది. నా అభిప్రాయం అయితే ఇది బ్రో. ఓకే, థ్యాంక్ యూ. మరి ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటారా, చంద్రబాబు కూటమి వస్తుంది? మేమైతే జగన్మోహన్ రెడ్డి వస్తాను అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేసిండు అనేది తెలుసు. తర్వాత ఇప్పుడు కూటమిని పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు, తర్వాత మన పవన్ కళ్యాణ్, వాళ్ళంతా కూడా. ఇప్పుడు బలం అనేది ఉంటే గాన ఒక్కటే పార్టీ బరిలో ఉండాలి. మరి ముగ్గురు పోటీ పెట్టుకున్న తర్వాత ముగ్గురు కూడా కమిట్మెంట్ అనేది ఉండదు. కాబట్టి జగన్ పేద ప్రజలకు చాలా మంచి చేసిండు. అమ్మఒడి అనేది కూడా తీసుకొచ్చిండు. అన్ని వర్గాల ప్రజలు కూడా మంచి చేసిండు. కాబట్టి ఈసారి కూడా మరి ఆంధ్రలో కూడా జగనే వస్తారని చెప్పి మన నమ్మకం. చంద్రబాబు కావాలి మాకు, చంద్రబాబు పరిపాలన అయితే బాగుంటదేమో, జగన్మోహన్ రెడ్డి జెండాలు మోసేటోళ్ళకు పథకాలు ఇస్తున్నాడని చెప్పి అంటారు. మరి అట్లేం లేదండి, జెండాలు మోసేటోళ్ళకు పథకాలు ఎవరివ్వరు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సమస్యల మీదనే తీసుకొచ్చినటువంటి పథకాలు. ఆ పథకాలు అనేది మరి అన్ని వర్గాల ప్రజలకు చెందాలి అనేది వారి యొక్క ఆశయం.
కాబట్టి అమ్మఒడి అని పెట్టిండు, అనేక పేద వర్గాలకు కూడా అనేక రకాలుగా కూడా మంచి పనులు మరి చేసి. రాజధాని ఇంకా తెలియదు కదా మరి నేను ఏమంటున్నా అంటే ఏది అయినా చెయ్యాలనుకుంటారు, చేస్తారు, దానికి టైం ఉంటది. ఇప్పుడు ఈసారికి ఇట్లా జగన్ వస్తే కనుక కంపల్సరీ రాజధాని చేస్తాడు. ఏదైతే అమరావతి అన్నాడో లేకపోతే ఇంకొకటి అని కూడా కంపల్సరీ జగన్ ఈసారి రాజధాని ఏర్పాటు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డిదే మరి ఈసారి ప్రభుత్వం అప్పుడు వస్తా అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం. మరి మొన్న జరిగిన ఎలక్షన్స్ అయితే అయినాయి కదా ఏపీలో, మరి పోలింగ్ బూత్ల దగ్గర అయితే మరి ఓటర్ల పైనకి ఎమ్మెల్యేలు కావచ్చు వైఎస్ పార్టీ నాయకులు అయితే వాళ్ళపైకి తిరగడం, చెంపల పైన కొట్టడం అట్లాంటివి చేసారు కదా, మరి అవి కరెక్టేనంటారా? దానిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒక ప్రజానాయకుడు నాయకునికి ఉండవలసిన లక్ష్యం అదే అంటారా? నేనేమంటున్నానంటే ఒక ప్రజానాయకుడు ప్రజల మీద అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సమస్యల మీద ఆయన స్పందించాలి. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రజానాయకుడు ఎవరైనా సరే ప్రజా పరిపాలన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా క్యూలో రావాలి, ఓటు వేయాలి, ప్రజలందరితో మంచిగా ఉండాలి, బాగుండాలి. అంతేగాని ప్రజల మీద చేసుకోవడం అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అది సరైన పద్ధతి కాదు. ఆ విధంగా చేస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎవరైతే కొట్టారో సామాన్యమైన ప్రజలు ఒక అతను కొట్టాడు, మరి అతనికి విలువ ఉందా? విలువ పోయింది కదా మళ్ళీ కాబట్టి నేను ఏమంటున్నానంటే నాయకులు అనేవాళ్ళు, రాజకీయ పార్టీ నాయకులు అనేవాళ్ళు ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రజల యొక్క బాగు కోసము, ప్రజల యొక్క మేలు కోసము, ప్రజల యొక్క అభివృద్ధి కోసమే పాటుపడాలి. ప్రజలను ఉద్దేశించి వాళ్ళు నడుచుకోవాలి. కానీ ఓట్ల టైమింగ్ లోనే తిరగబడిన వాళ్ళు ఒకవేళ గెలిస్తే తిరగబడరని గ్యారంటీ ఏమున్నది అంటే నేను ఏమంటున్నానంటే ప్రజలందరూ కూడా తెలుసు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ ఏ విధంగా చేస్తుంది, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు కూడా ఎవరైతే ప్రవచన ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వాళ్ళకు బుద్ధి చెప్తారు ఓటు ద్వారా. కాబట్టి వాళ్ళు కూడా ప్రజానాయకులు ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని నడవాలి. ఇష్టం వచ్చినట్టు చేయడము, ఇష్టం వచ్చినట్టు కుట్టడం చేస్తే గానీ ప్రజలు తిరగబడితే గానీ రాజకీయ పార్టీలు ఉండవు, రాజకీయ నాయకులు ఉండవు. కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాలని చెప్పేసి మేము కూర్చున్నాం. ఓకే, మొత్తం మీద సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తుంది, ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, తెలంగాణలో కాంగ్రెస్ సీట్లు ఎక్కువ వస్తాయి కంపల్సరీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్లస్ ఎంపీ సీట్లు కూడా అధికంగా తెలంగాణ రాష్ట్రంలో వస్తాయి. అదేవిధంగా ఆంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి మరి మళ్ళీ ప్రభుత్వాన్ని చేపడతాడు. కేంద్రంలో కూడా కంపల్సరీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అండ్ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ.